వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపుగా ఒక వారం రోజుల నుంచి వస్తున్నటువంటి వార్త, భారతీయ సిమెంట్స్కి సంబంధించినటువంటి లీజులు ప్రభుత్వం రద్దు చేయడానికి షోకాజ్ నోటీసులు ఇస్తోంది ఇది అని చెప్పి. అయితే ఆ వారంలో అవ్వలేదు, కానీ ఇప్పుడైతే నోటీసులు ఇచ్చింది. కాకపోతే 15 రోజుల్లోపు దానికి సంబంధించి వివరణ కూడా కోరుతున్నారు. ఎందుకు రద్దు చేయకూడదు ఈ లీజుల్ని, దీనికి 15 రోజుల్లో సమాధానం చెప్పండి అని ప్రభుత్వం చాలా ముచ్చటగా, చక్కగా, కలివిడితనంతో, ఆత్మీయ బంధంతో భారతీయ సిమెంట్స్ వారికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లీజులకి సంబంధించిన దాంట్లో వాళ్ళ కుటుంబానికి నోటీసులు అయితే పంపించింది. 15 రోజుల్లో మీరు సమాధానం, వివరణ ఇవ్వండి అని చెప్పని. సరే, భారతీయ సిమెంట్ హిస్టరీ అనేది మనం తీసుకుంటే కనుక ఫస్ట్ రఘురామ్ సిమెంట్స్ని జగన్మోహన్ రెడ్డి గారు కొన్న తర్వాత దానికి సంబంధించినటువంటి సున్నప్రాయ లీజులు ఏవైతే ఉన్నాయో రఘురామ్ సిమెంట్స్కి అవి చెల్లవు అని చెప్పి సెంట్రల్ నుంచి వచ్చినటువంటిది. అయినా సరే దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తర్వాత భారత్ సిమెంట్స్ అనే పేరు పెట్టుకున్నారు, అయ్యింది. ఈ క్విడ్ కోలో భాగంగా ఉన్నటువంటి దాంట్లో ఇవి కూడా భాగంగానే ఉన్నాయి. అనేక పాలసీలు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉన్నా కూడా అవి మాకు చెల్లవు, మీరు ఏది పెట్టినా కానీ. రఘురామ్ సిమెంట్స్ పేరు మార్చాం, కానీ లీజులు అన్ని దాని మీద ఉన్నాయి కాబట్టి మావే అవి, మేమే వాడుకుంటామంటూ విచ్చలవిడిగా హ్యాపీగా వాడుకుంటూ వస్తున్నారు. అంతా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతీయ సిమెంట్స్కి సంబంధించి దాంట్లో 51% వాటాల్ని వికాట్ అనేటువంటి సంస్థకి అమ్మేసినట్టుగా చెప్పారు. బట్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా వీరి ఆధ్వర్యంలోనే ఉంది. వీళ్ళదే యాజమాన్య హక్కులన్నీ కూడా 49% ఉన్నటువంటి భారతీయ సిమెంట్స్ ఓనర్స్ వాళ్ళ చేతుల్లోనే ఉందంటే భారతిరెడ్డి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి, వారికి సంబంధించిందే ఉంది. అధికారం, అజమాయిషి. వికాట్ అనే కంపెనీ, మరి అది ఎవరి కంపెనీ అనేది, దాని కాండక్ట్ అంటే ఏంటనేది ఇక తర్వాత తెలుసుకోవాల్సినటువంటిది. సో ఇదంతా అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసింది ఏంటి? అయ్యా మరి సరే, రఘురామ్ సిమెంట్స్ అది అయ్యింది ఈ ఇష్యూ, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఉన్నా ఏమున్నా కానీ లీజుల విషయంలో ఈయన వచ్చిన తర్వాత భారతీయ సిమెంట్స్ పేరు మీద ఉన్నటువంటి లీజులు అని అన్నారు. మరి ఆ రకంగా చూసుకున్న వికాట్ అనే సంస్థకు అమ్మేసినప్పుడు ఆ భారతీయ సిమెంట్స్ పేరు మీద ఉన్నటువంటి లీజులన్నీ కూడా చెల్లకుండా పోతాయి. అయినా సరే ముఖ్యమంత్రిగా ఉండి 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎన్నికలకి ముందు దానికి నీటి కేటాయింపులు కానీ అలాగే సున్నప్రాయ గనులను శాశ్వత ప్రాతిపదికన కేటాయింపజేసుకున్నారు, విచ్ ఇస్ అగైన్స్ టు ద లా అగైన్. దానికి ఏం చెప్పారు? సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా న్యాయ సలహా పేరు మీద మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అలాగే అడ్వకేట్ జనరల్ ఆ రోజు పనిచేసినటువంటి శ్రీరామ్ని పావుగా వాడుకుని మేము వారికి చెప్పాము. వారు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇవన్నీ కూడా అయ్యాయి. మరి చట్టాలకి లొంగుతాయా అన్నటువంటి పాయింట్ మీద కొట్టారనమాట. సో ఆ రకంగా సున్నప్రాయ గనుల్ని శుభ్రంగా లీజుకి తీసేసుకున్నారు. వారి అండర్లోనే మొత్తం అంతా ఉంటుంది అని చెప్పని. దీనికి కేంద్రానికి ఫిర్యాదు వెళ్ళిన తర్వాత కేంద్రం విచారణ చేయాలంటూ రాష్ట్రానికి లేఖ రాసింది. లేఖ రాసినటువంటి దీనికి సంబంధించి ఈ మొత్తం అంతా కూడా బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి? రఘురామ్ సిమెంట్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి భారతీయ సిమెంట్స్ తర్వాత వికాట్ అనేటువంటి సంస్థ. సో ఇక్కడికి వచ్చి ఈ 51% దాదాపు ఎన్ని కోట్లకో, 2000 కోట్లకు ఏకంగా భారతీయ సిమెంట్స్లో ఉన్నటువంటి దానికి ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడానికి ముందే 2000 కోట్ల రూపాయలకి 51% వాటాని అమ్మేశారు. కానీ యాజమాన్య హక్కులన్నా కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటాయనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కొత్తగా అందులో చెప్పేదేం లేదు. 51% ఉన్నప్పటికీ కూడా నిర్ణయాధికారం కానీ అజమాయిషీ కానీ ఇవన్నీ కూడా అండర్ దెయిర్ పవర్ అనమాట. సో ప్రభుత్వం ఇప్పుడు చాలా మెత్తగా, శుతిమెత్తగా, సున్నితంగా 15 రోజుల్లో మీరు ఎందుకు దీనికి సమాధానం చెప్పకూడదు, మీకు గడువిస్తున్నాం కాబట్టి ఎందుకు లీజులు రద్దు చేయకూడదు, దయచేసి చెప్పండి అని. ఎందుకంటే న్యాయపరమైనటువంటి చిక్కులు రాకూడదు. ఆల్రెడీ ఉన్నదే న్యాయపరమైనటువంటి చిక్కులు, లొసుగులు. ఎందుకంటే యాజ్ పర్ ద రూల్స్ ఇవన్నీ మనం చూసినప్పుడు ల్యాప్స్ అయిపోయినటువంటి లీజులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొని నిబంధనలకి విరుద్ధంగా వ్యవస్థలను ఉపయోగించుకొని దీన్ని కట్టబెట్టుకున్నారు. రఘురామ్ సిమెంట్స్కి ప్రభుత్వం ఫలానా చోట సున్నప్రాయ గనులు కేటాయించింది, ఫైన్, బాగానే ఉంది. క్లాజ్ పెట్టింది, సంస్థ పేరు మారినా యాజమాన్యం వేరే వాళ్ళకి అమ్మేసినా కానీ లీజులు మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి టెండర్లోకి వెళ్లాల్సిందే, పాత లీజులు రద్దు అవుతాయని చెప్పింది. తద్వారా రఘురామ్ సిమెంట్స్ భారతీయ సిమెంట్స్గా కన్వర్ట్ అవ్వడానికి ముందున్నటువంటి లీజులన్నీ కూడా బుట్ట దాఖలు, మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళాలి. అయినప్పటికీ కూడా ఆ లీజుల్ని కంపెనీ శుభ్రంగా వాడేసుకుంది అగైన్స్ట్ లా. ఫస్ట్ థింగ్. సెకండ్, చట్టాలని ఉపయోగించుకుంది, చక్కగా ఉపయోగించుకొని వ్యవస్థను ఉపయోగించుకొని మొత్తం అంతా నడిపించేశారు. థర్డ్ థింగ్, శాశ్వత ప్రాతిపదికన సున్నప్రాయ గనులు కేటాయించడం, నీటిని కేటాయించడం శాశ్వత ప్రాతిపదికన రూల్స్కి విరుద్ధంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని, అడ్వకేట్ జనరల్ని అడ్డం పెట్టుకొని. సో రెండోసారి కూడా కేంద్రం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు రెండోసారి కూడా భారతీయ సిమెంట్స్ నుంచి వికాట్ అనేటువంటి సంస్థకి ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇచ్చేటువంటి క్రమంలో అప్పుడు కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ రూల్ అందరికీ ఒకటే కదా,
కానీ ఇక్కడ వీళ్ళకి మాత్రం ఒకటి కాదు, మేము ఏది చెప్తే అది మాత్రమే రూలు, మీరు దాన్నే పుస్తకాల్లో రాసుకోవాలి తీసుకెళ్ళి. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చినటువంటి వివరణ ఇవన్నీ కూడా తీసుకొని విచారణ చేయాలనగానే దీనికి సంబంధించి మరి ఎందుకు రద్దు చేయకూడదు, అక్రమాలకు పాల్పడ్డట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఈ అంశాలు, మరి ఎందుకు రద్దు చేయకూడదు వీటిని అంటూ 15 రోజుల గడువులో వివరణ సమాధానం రూపంలో ఇవ్వాలి అని చాలా చక్కగా కోరారు. ఏముంది, రేపొద్దున ఇదిగో ప్రభుత్వం కక్ష సాధిస్తుందని కోర్టుకి వెళ్తారు, కోర్టుకి వెళ్ళినా కూడా ఇవన్నీ తీసుకెళ్ళి చెప్తే అయిపోతుంది కదా. అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి వాళ్ళు, సార్ ఇగో ఇక్కడి నుంచి వరుసగా ఇలా తీసుకుంటూ వచ్చారు, న్యాయపరమైనటువంటి చిక్కులు ఇంకోటి కాదు, విధానపరమైనటువంటి నిర్ణయాన్ని వీళ్ళు వ్యతిరేకించి వీళ్ళకి కావాల్సినట్టుగా మార్చుకున్నారని ఒక పాయింట్ చెప్తే సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తుంది లీజులు క్లోజ్ చేయండి అని. ఆ మాత్రం తెలియకుండా ఉన్నారా? ఎస్, ఇక్కడ తెలియకుండా ఉన్నారు కాదు, ఇవి తెలిసినప్పటికీ కూడా ఏంటంటే పుష్కలంగా అండదండలు అనేవి ఉండడం మూలకంగా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అక్కడ అడ్డం పడకూడదు, ఎవరి పనులు వాళ్ళు చేయించుకోవాలనేటువంటి ఆదేశాలు, ఉత్తర్వులు అనేక మార్గాలుగా అనేక రకాలుగా ఉండబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చిన్నప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు దొందే అని, అంటే రెండే అన్నదానికి దొందే అంటారు కదా, అలాగే ఉంది ప్రస్తుతం కూడా. పెద్దగా మార్పు చేర్పు ఏమీ లేదు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.